నమస్తే ఎన్సీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు హరిప్రియ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. ప్రణాళికాబద్ధంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామం అభివృద్ధి, మంత్రి కందుల దుర్గేష్. ప్రణాళికాబద్ధంగా రాష్ట్రంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక మరియు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వ పాలన 100 రోజులు పూర్తయిన సందర్భంగా పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావుతో కలిసి మంత్రి దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వర్ణాంధ్ర 2047 పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజావేదిక కార్యక్రమం జరుగుతుందన్నారు. ఇది మంచి ప్రభుత్వం అనేది ప్రజల మనసులో నుండి వచ్చిన మాట అని అన్నారు. కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని ప్రజలు నమ్మారన్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ పనితీరుపై ప్రజల సంతృప్తి స్థాయిని తెలుసుకుని వారి ప్రజామోదం తర్వాత ఇంటింటిపై ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, అగ్రికల్చర్ జేడీ, ఎంపీడీఓ, తహసీల్దార్, కాకరపర్రు గ్రామ సర్పంచ్ ఆదిలక్ష్మి, ఎంపీటీసీ రంగారావు, టీడీపీ, జనసేన పార్టీల మండల అధ్యక్షులు శ్రీనివాసరావు, పెప్పరి రవి, నాగేశ్వరరావు, ఇతర అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలియజేస్తా ఉన్నాను. ఈనాటి ఈ కార్యక్రమం ప్లీజ్ అమ్మా, మీరందరూ కూడా గతం నుంచి చూశారు, గత 5 ఏళ్ల పాలన చూశారు, 19 నుంచి 24 వరకు. మీరు ఏదైనా సమస్య చెప్పుకుందామంటే వినేవాళ్ళు లేరు, చెప్పుకోవడానికి స్వేచ్ఛే లేదు. అట్లాంటి పరిస్థితుల్లో మీరందరూ ఒకే మాటగా ఈ రాష్ట్రంలో మనకి మంచి ప్రభుత్వం కావాలి, మన కష్ట సుఖాలని మన ఆలనా పాలన చూసేటటువంటి ప్రభుత్వం కావాలి అని మీరందరూ ఒక సంకల్పంతో ఈ ప్రభుత్వాన్ని భారీ విజయాన్ని అందించి మీరు ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడం జరిగింది. భద్రత అన్నది చాలా ముఖ్యం, అలాగే స్వేచ్ఛ అన్నది కూడా చాలా ముఖ్యం. ఇవన్నీ మీకందరికీ అందాలంటే ఈ మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం తప్పకుండా వర్ధిల్లాలి అని చెప్పి మీరందరూ కూడా మనస్ఫూర్తిగా మన నాయకులకి ఆశీస్సులు ఇవ్వాలి. ఒకరు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మరొకరు మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు. వాళ్ళిద్దరికీ, అలాగే మన మంత్రి గారు దుర్గేష్ గారికి, అలాగే మన ప్రజాప్రతినిధులందరికీ కూడా మీ యొక్క ఆశీస్సులు ఇచ్చి తప్పకుండా మీ ఆశీస్సులు ఇవ్వండి. మీరు మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. మీ కష్ట సుఖాల్లో, సమస్యల్లో ఒకరికి ఇద్దరమై పనిచేస్తాం. మీకందరికీ చేదోడు వాదోడుగా ఉండి మిమ్మల్ని అందరినీ కూడా ఆదుకునేటటువంటి విధంగా ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య వచ్చినా మీకు అందుబాటుగా ఉండి మేమందరం కూడా ఇది చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. మనసులోంచి ఈ ప్రభుత్వం మాకు మంచి చేస్తుందనేటువంటి మాట వినడం ద్వారా, వారి మనసులో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకోవడం ద్వారా, వారందరి ఆమోదంతో ఇది మంచి ప్రభుత్వం అనేటువంటి స్టిక్కర్ని వాళ్ళ ఇళ్ల దగ్గర అందించడం కోసం, తద్వారా ప్రజలందరి ఆశీస్సుల్ని, జరిగింది కేవలం 100 రోజులు మాత్రమే. ఈ 100 రోజుల కాలంలోనే ఇన్ని మంచి కార్యక్రమాలు చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని మీ చల్లని మనసుతోటి, అమృత హస్తాలతోటి దీవించే విధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాం అనేటువంటి మాటని మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందుకే దీనికి శుభాశీస్సులు అందజేయాలనేటువంటి ఆలోచనతోనే రాగానే అక్కడ నిండు గర్భిణులైనటువంటి మహిళా మంత్రులు వాళ్ళతోటి సీమంతం కార్యక్రమాన్ని మన ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్పంచుకున్నాం. ఆ తల్లుల యొక్క మొహంలో ఉన్నటువంటి చిరునవ్వు రేపో మాపో పండంటి మగబిడ్డను కానీ ఆడబిడ్డను కానీ కనేటువంటి సందర్భంలో వారు ఇస్తున్నటువంటి ఆశీస్సులు అవి ప్రభుత్వానికి పూర్తిగా ఉపయోగపడతాయనేటువంటి మాటతోటి ఆ కార్యక్రమం చేసుకుని, అంతకుముందు పొలం పిలుస్తోంది, ఇవాళ ఇప్పుడే మీరందరూ కూడా చూశారు ఈ పోస్టర్స్, పొలం పిలుస్తోంది అనేటువంటి కార్యక్రమాన్ని జేడీ గారి ఆధ్వర్యంలో ఇక్కడ నిర్వహించుకోవడం జరిగింది. దాంట్లో ప్రధానంగా రైతాంగం ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో రైతాంగ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా వ్యవసాయాన్ని గిట్టుబాటు వ్యవసాయంగా చేయడం కోసం
లేకపోతే వారికి అయ్యేటువంటి ఖర్చును తగ్గించడం కోసం, దిగుబడి పెంచడం కోసం ప్రభుత్వం ఏ రకమైనటువంటి సహకారం మీకు అందిస్తుంది అనేటువంటి విషయాన్ని తెలియజేయడానికి, అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే మీకు రైతులకి ఏ విధమైన విజ్ఞానాన్ని మీ పంటలు పండించుకోవడానికి అందించాలనేటువంటి దాని మీద ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనం వ్యవసాయం చేసుకోవడానికి శాస్త్రీయంగా కొత్త విధానాలు ఏమొస్తున్నాయి, దాని ద్వారా పెట్టుబడిని తగ్గించుకోవడం ఎలాగా, దిగుబడిని పెంచుకోవడం ఎలాగా అనేటువంటి అంశాల మీద కూడా మీకు విజ్ఞానాన్ని అందించడానికి ప్రతి వారం కూడా 2 రోజుల పాటు మంగళవారం, బుధవారం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసేటువంటి విధానాన్ని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. మీ అందరికీ కూడా రైతులు ఎవరైతే ఉన్నారో, మీరు కౌలు రైతులు కావచ్చు, సొంత భూములు వ్యవసాయం చేసుకునే వాళ్ళు కావచ్చు, లేకపోతే రైతు కూలీలు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఇక్కడ వాళ్ళు ఎవరైతే ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ మనకి ఇచ్చేవారు ఉంటారో, ఆ విజ్ఞానాన్ని అందించేవారు ఉంటారో వారి దగ్గర విషయాలు తెలుసుకోండి. మనం ఊకదంపుడుగా లేకపోతే ఎప్పుడు చేసిన పద్ధతిలోనే వ్యవసాయం చేస్తే మనకి దిగుబడి పెద్దగా రాదు. రసాయనాల మీద ఆధారపడితే మనం ఎక్కువ డబ్బు కూడా పెట్టాల్సి ఉంటుంది. అలా కాకుండా వాళ్ళు చెప్పేటువంటి అంశాలు మీరు జాగ్రత్తగా అర్థం చేసుకుంటే వ్యవసాయం ఖచ్చితంగా గిట్టుబాటు వ్యవసాయం అవుతుంది అనేటువంటి మాటను కూడా మీరందరూ అర్థం చేసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టారు. అందుకే అది కూడా మీ అందరూ రైతులు ఎక్కువ ఉన్నారు కనుక మీకు చెప్పాలని ఉద్దేశంతో పొలం పిలుస్తోంది. ఇవాళ వరకు మనం గత 5 సంవత్సరాల కాలంలో పొలం పిలుస్తుంది అనేటువంటి మాట లేదు. వ్యవసాయాన్ని గిట్టుబాటు లేకుండా చేశారు. ఏ రకమైన విజ్ఞానాన్ని కూడా నీకు అందించలేదు. స్వచ్ఛందంగా తమ కష్టార్జితాన్ని ఈరోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారి సీఎం రిలీఫ్ ఫండ్కి ఈరోజు అందజేయడం మనందరం కూడా కాకరపల్లి గ్రామానికి గర్వకారణాన్ని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఒకసారి మన నాయకుడికి గౌరవ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారిని వెల్కమ్ తెలియజేస్తున్నాము. వారిని వీడియోలు కొట్టచ్చు. వీడియో కావాలా?